Hey everyone, welcome back to my channel. Today's video. ఇప్పుడు మీ ముందుకైతే ఒక ల్యాండ్ తీసుకొచ్చామండి. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ మనకి హైవేకి వచ్చేసరికి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ల్యాండ్ వచ్చేసరికి RRR ఇన్సైడ్ ఉంటుంది ల్యాండ్, రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది ల్యాండ్ అనమాట. ఇది కంప్లీట్గా రైట్ సైడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న రోడ్ ఉన్నటువంటి ల్యాండ్. కంప్లీట్ రోడ్ ఫేసింగ్, చుట్టూ కడీలు ఫెన్సింగ్ వేసి ఒకటే లెవెల్ చేసి అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్, కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అండి, అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్. జస్ట్ హైవేకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. సో ల్యాండ్ వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 2 acres చేంజ్ అండి, నియర్లీ 3 acres అనమాట. ల్యాండ్ వచ్చేసరికి మనం 3 acres బిట్ అనమాట మనకి ఇది. సో చూస్తున్నారు కదా, చుట్టూ కడీలు కూడా ఉంది. మీకు ల్యాండ్ మొత్తం చేసే ప్రయత్నం చేస్తాను, ల్యాండ్ మొత్తం చూడండి. సో ఇక్కడైతే వీళ్ళు గేట్ ఎక్కిస్తున్నారు, ఎంట్రన్స్ అనమాట ఈ ల్యాండ్లోకి వచ్చేసరికి మనకి ఇది. దీని సరౌండింగ్స్ అయితే ఆల్రెడీగా ఫామ్ హౌస్ లేఅవుట్స్ ఉన్నాయండి, వెరీ నియర్ అనమాట. మనకు హైదరాబాద్కి వచ్చేసరికి జస్ట్ మనకు 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్. మనకి ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇప్పుడైతే మనకి 4th సిటీ అంటున్నారు కదా, 4th సిటీకి వచ్చేసరికి జస్ట్ 10 minutes డ్రైవ్ చేసి వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని వేస్తున్నారు కదా, దీనికి జస్ట్ 1 కిలోమీటర్ అవుతుంది గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది మనకు. 300 meters గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది కదా. ఈ రోడ్ కూడా నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇప్పుడైతే మన ల్యాండ్లోకి అయితే వచ్చేసామండి. చుట్టూ మనకైతే చూస్తున్నాము, చుట్టూ కడీలు ఫెన్సింగ్ వేసి అయితే ఉన్నాయి. కరెంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇలా వీళ్ళు పత్తి సాగు చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి శ్రీశైలం హైవేలో వస్తుంది. మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది మన కడతాల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట, రంగారెడ్డి డిస్టిక్. ఇది వచ్చేసరికి మనం కడతాల్ టోల్గేట్ దాటగానే మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి జస్ట్ మనము లెఫ్ట్ సైడ్ 3 kilometers ఈ ల్యాండ్ అయితే ఉంటుంది. ల్యాండ్ వచ్చేసరికి మనకు ఎక్కువైపోయి అనే విలేజ్కి వస్తుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. సో ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 1,20 lakhs per acre చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి మీకు ఏంటంటే ఒకవేళ మీకు 1 acre కావాలన్నా 1.5 acre కావాలన్నా కూడా తీసుకోవచ్చు, లేకుంటే మొత్తం 3 acres కూడా ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు అనమాట. 3 acres కావాలని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆప్షన్ ఉంది. మీరు 1.5 or 3 acres బిట్ కూడా మీరు తీసుకోవచ్చు ల్యాండ్ వచ్చేసరికి. ఎకరం కాస్ట్ వచ్చేసరికి 1,20 lakhs per acre అనమాట చెప్తున్నారు వీళ్ళసరికి. ఇది నెగోషియబుల్ అవుతుంది. టైటిల్ అయితే క్లియర్గా ఉందన్నమాట. ఫుల్ కల్టివేషన్, రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి. రోడ్ ఫేసింగ్ పెద్దగా ఉంది దీనికి వచ్చేసరికి ల్యాండ్ అనమాట మనకి ఇది. మీకు ఇంకైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడైతే ఏదైతే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సేమ్ నెంబర్కి మీరు మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. మనకు ఈ నెంబర్ వచ్చేసరికి మీకు ఈ ల్యాండ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే.